ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా లగ్డికపూల్లో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమన్నారు సమితి చైర్మన్ చెన్నయ్య. కోర్టు తీర్పు దళితుల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. దీనిపై మొదట పార్లమెంట్లో బిల్లు పెట్టి చర్చ జరపాలని, మెజారిటీ వస్తేనే వర్గీకరణ చేయాలన్నారు. 2004లో వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు చెన్నయ్య. మాకు అన్యాయం చేసిందని సుప్రీంకోర్టు కాదు తీర్పిచ్చేది, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెడితే 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అవుతుంది. పాస్ అట్లా పెట్టకుండా మేము డైరెక్ట్ కోర్టు ద్వారా పోయిండ్రు. కోర్టు ద్వారా కాదు, పార్లమెంట్లో బిల్లు పెట్టి ఏది 15 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. 2/3 మెజారిటీ ఉంటేనే కోరుకుంటుంది. అందుగురించనే అసెంబ్లీలో పెట్టి తీర్పు చేయకుండా మనం అసెంబ్లీలో పెట్టాలి, అటువంటి రాజ్యసభకు పోవాలి, రాజ్యసభకు ముద్ర పడాలి. అదేవిధంగా ఎన్ని రాష్ట్రాలకు పోయి ఆమోదించాలి. ఆమోదించకుండా డైరెక్ట్ పోయి దొడ్డిదారిన మొగిడి ఏం చేసిందంటే కోర్టు ద్వారా ఆర్డినెన్స్ చేయాలని దారెక్కింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. సందర్భంగానే గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మరి ఎస్సీ వర్గీకరణ అంశము అనేది రాజ్యాంగానికి విరుద్ధము. కాబట్టి ఎస్సీ వర్గీకరణ మీరు చేయాలనుకుంటే మరి పార్లమెంటులో బిల్లు పెట్టాలి, చర్చ జరగాలి. మరి అక్కడ ఏదైతే 29 రాష్ట్రాలు ఉన్నాయో 29 రాష్ట్రాల నుంచి భారీ మెజార్టీ, మరి 2/3 మెజార్టీ అనేది అక్కడ తెలిపోతున్న బాధ్యత ఉన్నది. కాబట్టి దాని తర్వాతనే మరి రాష్ట్రపతి గారు ముద్ర వేసి మరి దానిని ఆర్డినెన్స్గా